హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ న్యూస్ నెట్. ఇది డే 75. సో షార్ట్ వీడియో చేసినా కదా. సో ఇది ఎందుకో ఈ వీడియో బ్లాగ్ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. సో కొన్ని పాయింట్స్ అక్కడ 3 minutes ఉంటుంది కాబట్టి కొన్ని పాయింట్స్ మీకు ముందు పెట్టాలని చెప్తాను. చాలా రోజులు లాంగ్ వీడియో చేస్తున్నా. సో షార్ట్ వీడియోస్కి రీచ్ ఓకే మెల్లి గ్రో అవుతుంది, కానీ లాంగ్ వీడియోస్కి రావట్లే. బట్ అందుకే దాన్ని ఆపేసా. సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మనం ఈ లాంగ్ వీడియోస్ని బిగ్ బాస్ రివ్యూస్ నుంచి మనం నార్మల్ రివ్యూస్ కానీ డైలీ రా టాక్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఈ బిగ్ బాస్ సీజన్ అయిన తర్వాత బిగ్ బాస్ వీడియోస్ వేస్తా. దాని తర్వాత నేను రా వీడియోస్ కానీ ఏవైతే జియో పాలిటిక్స్ ఉన్నాయి కానీ ప్రతి ఒక్క విషయం దాన్ని రివ్యూ చేస్తా. అండ్ చాలా రివ్యూస్ ఉన్నా నువ్వేదో పీక్ ఏదైనా వచ్చు. సో ఏదో కొంచెం పీకిఫై చేద్దాం దాంట్లో మనం. సో మనం జెన్యూన్ రివ్యూస్ ఇస్తాం, అది మూవీలో కూడా కానీ అండ్ బయట జరిగే టాపిక్స్లో కూడా కానీ. సో ఇప్పుడు అదొక పార్ట్ పక్క పెట్టేద్దాం. సో ఈ రోజుకి వచ్చేసి బిగ్ బాస్ 75 డి రివ్యూలో ఈ రోజు ఇమాన్యుయల్ మదర్ వచ్చిన తర్వాత ఎమోషనల్ కంటెంట్ అయిపోయింది. సో అంతా బాగా జరిగింది. తను వెళ్ళిపోయారు. ఇమాన్యుయల్కి ఒక లెటర్ వచ్చింది, తనకు ఒక గ్రీన్ గిఫ్ట్ వచ్చింది. సో ఇద్దరు బాగా జరిగింది అనుకున్నారు. ఒకవేళ పెట్టాడు అయిపోతుంది బొక్క. బిగ్ బాస్ ఆల్రెడీ మీకు షార్ట్ చెప్పినట్టే ఆ బొక్క ఏంటంటే క్యాప్టెన్సీ బొక్క. ఈ బొక్కలో జరిగింది ఏంటంటే అసలు ఎవరిని టార్గెట్ చేస్తున్నారా, అసలు ఎవరు యాక్చువల్గా ఓటింగ్ ప్రకారం చూస్తే దివ్య లీస్ట్లో ఉంది. సో కళ్యాణ్ 1లో ఉన్నాడు, ఇమాన్యుయల్ 2nd ఉన్నాడు, ఇంకా తనుజ లేదు కాబట్టి ఫస్ట్ ప్లేస్ అది యాక్చువల్గా ఇమాన్యుయల్ రావాలి. మరి ట్విస్టర్ కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది తెలుస్తుంది, చూద్దాం. కానీ ఇక్కడ వచ్చిందంటే దివ్య ఎప్పటి నుంచో తనుజ మీద ఉన్న కోపము, బర్నీ గారి మీద తన దగ్గర బాండింగ్ లో కోపం, బర్నీ గారిని తనుజ కొంచెం అంటే యూటిలైజ్ చేసుకొని టైంకి వదిలేస్తున్న కోపము ఏదో లేదు. మనం అయితే చూసే రెగ్యులర్గా చూస్తాము. అయితే 24 hours కన్నా 24 hours ఓడి చూడలేదు, సీన్ ఓడి లేదు అంటే ఒక 2-3 hours చూస్తాడు కావచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ రోజు ఎపిసోడ్లో మాత్రం దివ్యకి తనుజకి చాలా పెద్ద ఫైట్ జరిగింది. కాస్త అంటే కొట్టుకోవడం ఆపేసినాడు. తమిళ బిగ్ బాస్లో ఎట్లయితే బాయ్స్ ఇద్దరు కొట్టుకున్నాడో, సో ఈ రోజు జస్ట్ మిస్ తెలుగు బిగ్ బాస్లో ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నా. అది కూడా వార టైం నేను ఎప్పుడే అంటే కదా బిందెల కోసం కొట్టుకున్నట్టు, అట్లా కాకుండా నార్మల్గా కొట్టుకునే వరకు పోయింది మ్యాచ్. అసలు అంతవరకు ఎందుకు వెళ్తుంది, ఎందుకు వెళ్ళింది అంత ఇద్దరు అమ్మాయిలకి అంత పగలు ఎందుకు? కళ్యాణ్కి ఏమనుకున్నా వాళ్ళ ఫ్రెండ్సే, కానీ వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకుంటారు కదా. ఎవరెవరకు పడకుంటే ఓకే, కానీ ఇంత బ్లస్ట్ అవ్వడం ఎందుకు, అంటే ఇంత వాళ్ళకొని ఎరెక్ట్ అవ్వడం ఎందుకు నాకు అర్థం కాలేదు దివ్యకి. సో దివ్యకి ఎప్పటి నుంచో డే 1 నుంచి తను రావడం నుంచి తనుజ అంటే పడదు. బర్నిగారితో బాండింగ్లో తనకు ఇన్వాల్వ్ అవుతుంది. బర్ని గారితో తనుజ దగ్గర క్లోజ్గా ఉన్నా దివ్యకి పడదు. కానీ కొన్ని విషయాల్లో ఇక్కడ అర్థం చేసుకోవాలంటే తనుజ రివ్యూవర్స్, తనుజ ఫ్యాన్స్, తనుజ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అందరికి ఒక మాట అర్థం చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే తనుజ టార్గెట్ అవ్వడం కాకుండా తనుజ ఏంటంటే మొన్న కూడా ఒక మాట అంది, నాకు ఎవరు సపోర్ట్ చేయరు, నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని. నువ్వు సపోర్ట్ కానీ కళ్యాణ్ని, బర్ని కానీ, సుమన్ అని, ఇమాన్యుయల్ని స్టార్టింగ్ నుంచి మన రీతుని వీళ్ళందరినీ సపోర్ట్ అడిగినప్పుడు ఎడిపోయింది. గౌరవ్ అడిగి క్యాప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు సపోర్ట్ అడుగుతావు, దానికి సపోర్ట్ అడుగుతావు, దీనికి సపోర్ట్ అడుగుతావు. నేను ఆడపిల్ల అంటూ నీకు గేమ్స్ బాగా ఆడుతున్నా నా వల్ల కాదంటే ఒకసారి అప్పుడు సపోర్ట్ అయింది తనుజ. సరే ఓకే, సపోర్ట్ పక్క పెట్టి క్యాప్టెన్ అయింది లాస్ట్కి. కానీ ఈరోజు అందరూ సీరియల్ బయట కొన్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటాయి కదా, ఈ సీరియల్ యాక్టింగ్ అని ట్విట్టర్లో చూస్తాము, ఇన్స్టాలో చూస్తాము, మన ఫేస్బుక్లో కూడా చూస్తూ ఉంటాం. సీరియల్ యాక్టింగ్ బయటకు వచ్చింది, సీరియల్ యాక్టింగ్లో ఏడుస్తుంది అది ఇదని తనజన అందరూ అంటూ ఉంటారు. ఓకే, యాక్సెప్ట్ చేద్దాం, ఒక్క నిమిషం యాక్సెప్ట్ చేద్దాం. కానీ దివ్యకి ఏ ప్రాబ్లం ఉంది తనుజ మీద? సో ఎందుకు తన మీద ఎంత కోపం ఉందో నాకు తెలుస్తుంది. సరే ఓకే, నేను తనుజ సపోర్ట్ గురించి మాట్లాడలేదు, దివ్య గురించి కూడా మాట్లాడలేదు. బట్ ఏంటంటే ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఎప్పటి నుంచి నా మనసులో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని దివ్య బ్లాస్ట్ అవ్వడం. సో దానికి తనుజ ఇంకా ఎట్లన్నా నార్మల్ నామినేషన్లో తను తీసుకోలేదు. సో దీన్ని ఎట్లా తీసుకుంటే తనుజ నార్మల్గా తీసుకోదు కదా. సో తను ఇచ్చి పడేస్తే ఏమి ఇచ్చి పడేది. కానీ ఇద్దరికి చాలా పెద్ద ఇష్యూ జరిగింది. సో దానికి బర్నీ గారికి మధ్యలో రావడం, బర్నీ గారు రాలేదు, బట్ వీరే ఇన్వాల్వ్ చేశారు బర్నీ కానీ. అప్పటికి బర్నీ గారు అన్నా నన్ను మీ టాపిక్లోకి ఇన్వాల్వ్ చేద్దాం, బర్నీ గారు చాలా కరెక్ట్గా మాట్లాడారు. సో ఈ విషయంలో బర్నీ గారు చాలా మెచ్చుకోవాలి. కానీ ఇంత ఆగని గొడవ జరిగింది. చూడాలి అది ఎంతవరకు వెళ్తుందో ఏమో. ఈ వీక్ మాత్రం దివ్య ఎలిమినేట్ అవుతున్నప్పుడు, కానీ దివ్య ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే, ఈ వీక్ ఎలిమినేషన్ లేకుంటే చాలా బాగుంటుంది. చూద్దాం అది ఎట్లా ఉంటుందో. ఎందుకంటే ఆల్రెడీ తనుజ కొంచెం కన్నింగ్ అని తెలుసు, అంటే ఒప్పుకోవాల్సిందే. మనమేమో పెయిడ్ పిఆర్ కాబట్టి మనం చూడడం వల్ల బచ్చ రివ్యూస్ కూడా చెప్పచ్చు. తనుజ నిజంగా ఏమంటే కొంచెం కన్నింగ్ ఉంటుంది తనుజ దాంట్లో. అండ్ తన సీరియల్ యాక్టింగ్ తెలుసు. ఎవరికి ఇవన్నీ గిఫ్ట్లు కళ్యాణ్ వాళ్ళ మదర్కి 6 శారీ ఇచ్చింది సార్, ఒక మంచి ఇంచెస్తో ఇవ్వచ్చు అని తెలుసు. సో కళ్యాణ్ కూడా ఆయన పిచ్చోడు పాపం. తనుజ చాలా ఆమె ఒక్కొక్కరు 35-40 ఉంటుంది, మనోడికి ఏమో 23-20 ఉంటాయి. అది ఇక్కడ వర్కౌట్ అవుతుంది స్వామి, ఆయనకు అర్థం కాదు. ఆమె ముందుగానే తనుజ చాలా క్లియర్గా ఉంది, నువ్వు బయటికి వెళ్ళినాక నీ దారి నీది, నా దారి నాది. ఆమె ఆల్రెడీ రిలేషన్ ఉన్నది. ఈయన వచ్చి ఇంకా చింతకాయ పచ్చలో గోక్తు కూడా క్రేజ్ అవుతుంది చెప్పు. అది వేస్ట్, ఇవి అయ్యే పనులు కాదు ఇవన్నీ.
తనుజ తనుజ మైండ్ క్లియర్‌గా ఉన్నది. అది హౌస్‌లో వరకే అందరిని యూటిలైజ్ చేసుకోవడము. హౌస్‌లో వరకే. బయటికి వెనక నీకు నాకు రిలేషన్ కాదు. నీకు నాకు ఫ్రెండ్‌షిప్ కూడా కుదరదని ఆమె క్లియర్‌గా ఉన్నది. ఏమో తెలవదు. మన మగ రక్తం అట్లాంటిదే. గోకుతూనే ఉంటాం కదా! మొత్తం మనం ఏం చేస్తాం చెప్పు? ఆమె బాగుంటే అంతకన్నా ఏం చేయలేం. సో, టాపిక్ ఎటెటో పోతుంది. అండ్ ఇక్కడ దివ్య మాట్లాడింది 50% కరెక్ట్ ఉంది. 50% తప్పుండొచ్చు. బట్ నేను దివ్యకి సపోర్ట్ చేస్తున్నా, చేయనని క్లారిటీ కాదు గానీ, తను చెప్పిన దాంట్లో కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ తనుజ దాంట్లో కూడా కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటో మీరు కామెంట్ చేయండి చూద్దాం. సో, నేను తనుజని ఏమైనా ఎక్స్‌పోజ్ చేస్తున్నాను కానీ తనుజని దివ్యని క్లియర్‌గా ఎక్స్‌పోజ్ చేసింది ఈరోజు. సో, తన యాక్టింగ్ అని, తన ఏడుపని, అదని, ఇదని గేమ్ పరంగా. ఎందుకంటే ఇది ఒక మనిషికి ఇంకొక మనిషికి ఇంత హేటెడ్ రావడానికి రీజన్స్ చాలా ఉంటాయి. కానీ ఇంత ఓపెన్ అప్ అవ్వడం అంటే అది వర్కౌట్. ఇది నామినేషన్స్ కూడా కాదు మళ్ళీ. సో, ఓపెన్ అప్ అయిందంటే ఎక్కువ ఆలోచించాలి విషయంలో. సో, మీరందరూ మరి ఒకటే కోడిబుర్రతో చూడకుండా, ఆలోచించకుండా 2 వైపులా ఆలోచించుద్దాం. ఏది కరెక్ట్ ఏది రాంగో. నామినేషన్స్ లేకుండా తనుజని ఈరోజు చూడండి మరి బిగ్ బాస్ కూడా ఏ ఇమ్యూనిటీ పవర్ ఎవరికి ఇవ్వకుండా, ఇమ్యూనిటీ ఛాన్సెస్ ఎవరికి ఇవ్వకుండా బిగ్ బాస్ చాలా చాలా వరకు తనుజకి చాలా ఫేవర్‌గా చేస్తున్నారు. మరి అది ఎందుకు ఆ ఫేవరిజం? ఇంతమంది కెప్టెన్స్ అయినా 11, 9 వీక్స్ కెప్టెన్స్ చూసినాం కదా! ఎవరికి లేని ఇమ్యూనిటీలు, ఎవరికి లేని ఛాన్స్‌లు తనుజకే వస్తాయి. ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ నామినేషన్ తీసేయడం తనుజకి వస్తది. రీతులు సేవ్ చేస్తది. 2 వీక్ నామినేషన్స్‌లో లేకపోవడం తనుజ వల్లనే ఉంటది. అండ్ ఆ ఇమ్యూనిటీ వస్తది. ఈ ఇమ్యూనిటీ వస్తది. అండ్ ఇప్పుడు ఈ రోజు కూడా కెప్టెన్సీ టీమ్‌లో కూడా ఎవరిని ఏ టీమ్‌లో పెట్టాలన్న కూడా ఛాన్స్ తనుజకి ఇస్తాడు బిగ్ బాస్. మరి అదేందో మరి తనుజకి, బిగ్ బాస్‌కి మీ ఇద్దరు ఆడుకుంటే మాకెందుకు బొక్క నాకు అర్థం కాదు. మాటిలు ఎందుకు, ఆ షో ఎందుకు, బొక్క ఎందుకు? తనుజనే లేపాలంటే లేపేసుకోండి. ఎవడొద్దన్నాడు? పైకి లేపుకొని ట్రోఫీ తీసుకొచ్చి పంపించేయండి. మిగతా 12 మంది, 11 మంది, 15 మంది, 21 మంది ఎందుకు బొక్క? తనుజ చేతిలో కప్పి పంపరాదు. మేము కూడా అనవసరం టైం అంతా బొక్క దానికోసం కూర్చొని ఏదో జెన్యూన్ ఉంటామని. అరే సరే నువ్వు లేపకపో బిగ్ బాస్ భయ్యా ముచ్చటది కాదు. ఇక్కడ ఏందంటే మీతో ఇప్పుడు ఎవరెవరో ఏ టీంలో ఉండాలో నువ్వు సరే. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇంత పెద్ద గొడవైంది కదా! ఎట్లాగో తనుజ ఇమాన్యుయల్‌ని వెనక అక్కడ సపోర్ట్ చేయాలి కాబట్టి క్యాప్టెన్స్‌లో ఇమాన్యుయల్‌ని, దివ్యని వీళ్ళని నెడతది తెలుసు. ఇమాన్యుయల్, దివ్య నెట్టినా ఖచ్చితంగా బర్నీ గాని అది సంజన నెడతది తెలుసు. అప్పటికి తనుజ కూడా ఉంటది. సంజనగా నేను ఆ నలుగురిని ఫ్యామిలీని మొత్తం ఒకదాంట్లో ఏసా. మరి ఈమె ఫ్యామిలీ కదా! అసలు బాండింగ్ మొదలుపెట్టింది ఈమె కదా ఇంట్లో. ఆ నాన్న అనుకుంటా. మరి వాళ్ళంతా ఫ్యామిలీ అయినప్పుడు ఈమెంది బొకడనా? ఈమె కూడా ఫ్యామిలీయే కదా! తనుజ కూడా ఫ్యామిలీయే కదా! మరి ఆమె ఏం చేసిన బాండింగే కదా అంతా. సో, నలుగురు ఏసేసినావు. దాని తర్వాత వీళ్ళ నలుగురు ఒక దగ్గర ఏసినావు. సుమన్ అన్నకి రీతు ఇప్పుడు పాపం డెమన్ పవన్ అన్నకి భయ్యకి అర్థం కాదు. రీతు అయ్యో నాన్న అలగంగానే ఆయన ఉరుకుతాడు. ఆయన క్యాప్టెన్స్ వదులుకుని ఎందుకు ఉరుకుతాడు నాకు అర్థం కాదు పిచ్చోడు. ఇది ఎవరికేం వారు ఆడుకుంటారా? అమ్మాయి వీళ్ళకన్నా ఉరుకుడు కాదు. వాళ్ళు అయ్యో నాన్న పూజ వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఉంటారు స్వామి. మీకు ఎవరిలో తెలుసు బయట తెలియదు. 100 రాగానే కదా వాళ్ళు వాళ్ళే వీళ్ళు వీళ్ళేది ముచ్చట వేరే. ఎన్ని బిగ్ బాస్ చూడలేదు మేము. 9 బిగ్ బాస్ ఎంతమంది చూస్తలేము. సో, మీ గేమ్ ఆడుకోండి. మీరు మీకు ఒకసారి స్టాండ్ తీసుకోండి. రేపు పొద్దున కప్ కోసం వచ్చిన రీతి వస్తే పవన్ ఇచ్చిపోతావా? ఇచ్చిపోవు కదా స్వామి. అప్పటికి దివ్య అంటది, బర్నీ గారు అంటే సంజన అంటారు కరెక్ట్‌గా ఉంటారు. సో, మీ గేమ్ మీరు ఆడుకోండి. అంటే నేను ఇది ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ఈ రోజు కూడా బిగ్ బాస్ చేసింది చాలా ఈ వీక్ మొత్తం తనుజ సపోర్టే చేసింది బిగ్ బాస్. నాకైతే అది నచ్చలేదు. సో, అంటే ఒక్కసారి క్యాప్టెన్ ఎన్ని పవర్స్ ఇస్తారా? మరి ఇంతకుముందు క్యాప్టెన్స్ కొలికలేదు మీకేమైనా అనిపిస్తే చెప్పండి. ఏమైనా మిస్ అయితే నేను చెప్పుకుంటా. సెలక్షన్‌లో గానీ, టీమ్ మేనేజ్‌మెంట్‌లో గానీ, టీమ్ సెలక్షన్‌లో గానీ, మళ్ళీ ఇంకొకటి ఆ రెడ్, బ్లూ అదేదో బొక్కల లైట్ వత్తదన్నాడు. ఏది ఆకలి తీరింది, ఆ డ్రాగన్ ఏదో ఆకలి తీరింది, ఏదో రాక్షసుడు ఏదో దాంట్లో ఆకలి తీరితే రెడ్ కలర్ వస్తది, బ్లూ కలర్ వస్తదన్నాడు. ఆ రెడ్ లేదు, బ్లూ లేదు, ఆ బొగరా లైట్ అదొకటే వెలుగుతూనే ఉన్నది. నువ్వు క్లారిటీ కూడా చెప్పవు. అది సెట్టింగ్ వేసుకోవడం జర మంచి సెట్టింగేనా నాయన? ఆ బొక్కల సెట్టింగ్ ఏంటి? అంత పెద్ద పైసలు తీసుకుంటారు. లైట్ వెలుగుతాయంటే నేను లైట్ వెలుగుతాయని చూసుకుంటూ కూర్చున్నా. అదొకటి లైట్ వెలుగుతుంది. అది రెడ్ కాదు, బ్లూ కాదు. కొంచెం లైట్‌లోనే జర మంచిగా వెలిగినాయి స్వామి. మళ్ళీ ఆ లైట్‌లలోని కూడా తనుజని అడగాలి. తనుజ మీ డిసిజన్ ఏంటి? లైట్ ఏ కలర్‌లో వెలిగినాయి? పోవచ్చు. నువ్వు ఏం చెప్పినావు? ఇట్లా కొట్టగానే బుల్లెట్ వస్తాను. పాపం పట్టుకొని కూర్చొని రీతు రాలేదు, లైట్ వెలగలేదు ఆమె అంటారు. లోపల కూర్చున్నట్టు పిచ్చోళ్ళకి ఏం అంటారు. సో, ఫైనల్‌గా చెప్పాలనుకుంటే మీరు తనుజకి కప్పారంటే ఇచ్చి పంపించేసేయండి. ఆ 30 రోజులు కూడా బొక్క వేసి వాచేసి పడిపోతుంది స్వామి. అర్థమైతలేదు మీకు. అంటే బిగ్ బాస్ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది. ఇప్పటికీ మంచి ఒపీనియనే ఉంది. లేదని లేదు. కానీ ఒక్కళ్ళనే ఫేవరిజం చేయకండి. మిగతా వాళ్ళ గురించి చేయండి. మీరు మొత్తం వాళ్ళకే చేస్తే తెలిసిపోతుంది బయట ఇదిగో ఒకసారి ట్విట్టర్‌లో చూడుకోండి. ఎంత ఎంత ఘోరంగా చెప్తున్నారు ఒక్కొక్కరి గురించి. 2 నడుస్తున్నాయి. తనుజ పిఆర్ నడుస్తుంది. తనుజ ఎక్స్ నడుస్తుంది. మధ్యలో కళ్యాణ్ లేపుతున్నారు, లేకపోతే ఇమాన్యుయల్ లేపుతున్నారు, లేకపోతే ఒకళ్ళు పడేస్తున్నారు. ఒకళ్ళు లేపడానికి ఇంకొంత దొక్కాల్సి వస్తుంది ఈడ. సో, నా ఉద్దేశ్యం ఏంటంటే జెన్యూన్‌గా పెట్టండి. అదేదో నేషనల్ ఛానల్ కాబట్టి నేషనల్‌గా ఆడిపియండి. మరి ఒక్క మనిషికి ఇన్ని పవర్స్ అయితే చేయకుండా స్వామి.
ఎందుకంటే పిక్చర్ మీతో అంతా పిక్చర్ చూస్తాను పిక్చర్ అవుతుంది. సో నా రివ్యూ మీకు నచ్చినట్టు తీసుకొని, నచ్చకపోతే బొక్కల కామెంట్ పెట్టుకోండి. నేను అన్నిటికీ పాజిటివ్ నెగిటివ్ లైక్లు కొడుతూనే ఉంటాను. ఓకేనా? బై, టేక్ కేర్, సీ యూ.